నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు సొంత గూటికి దుబ్బాక టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్స్ టీఆర్ఎస్ కండువా కప్పిన మంత్రి హరీష్ రావు అలిపిరి చెక్ పోస్ట్ వద్ద మద్యం పట్టివేత 14 మద్యం బాటిళ్లు స్వాధీనం వ్యక్తి అరెస్టు విశాఖలో దారుణం వ్యక్తిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు తూర్పు గోదావరి జిల్లాలో పీడీఎస్ బియ్యం పట్టివేత అక్రమంగా రవాణా చేస్తున్న 31 టన్నుల బియ్యం స్వాధీనం అధ్వాన్నంగా మారిన చందుర్తి రాజన్న సిరిసిల్ల మార్గం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఇక డీటెయిల్ చూస్తే చందుర్తి రాజన్న సిరిసిల్ల ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శివరాత్రి సందర్భంగా మార్చి నెలలో 4 రోజుల పాటు బస్సులు ఈ మార్గంలో రాకపోకలు సాగించాయి. ఈ గొప్పదనమంతా తమదేనంటూ రాజకీయ నాయకులు ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ తర్వాత ఈ రహదారి స్థితిగతులను గాలికి వదిలేశారు. ఇకనైనా ఈ మార్గాన్ని బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన 2 కౌన్సిలర్లు సొంత గూటికి చేరుకున్నారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద మద్యం పట్టుబడింది. తిరుపతి నుంచి తిరుమలకు బైక్లో మద్యం తరలిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 14 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చంటిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు అప్పగించారు.
అదే లేబుల్ తిప్పెట్టవా ఇక్కడ తీస్తున్నారా వీడియో తీస్తున్నారా మన టీవీ 6 అంతా వచ్చినారు ఇతనే అతనే తీసి పెట్టిన అతనే పర్సన్ అతనే చెప్పంటారా ఓకే రెడీ 1 సెకండ్ నమ్మన్నావా పరిగెత్తి రమ్మన్నా ఒక్క సెకండ్ మీరు మీరు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మా సిరిపిరి చెక్ పాయింట్లో రోజువారీ విధులుగా చెకింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ చంటి అనే జీవకోణం చెందిన వ్యక్తి అతను 2 వీలర్ వెహికల్లో 2 వీలర్ వాహనంలో 14 మద్యం బాటిల్ తీసుకొని వస్తా మాకు పట్టుబడ్డాడు. మేము 2-3 రోజుల నుంచి ఇతని మీద ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టాం. మాకు ఇన్ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టాం. ఎవరెవరు ఏం తీసుకెళ్తారో మొత్తం మాకు తెలుస్తాయి. దాని ద్వారా ఈరోజు అతని మీద నిఘా వేసి పెట్టంగా ఇతను వచ్చాడు. వచ్చి ఆపేసి మేము తనిఖీ చేయంగా మా సిబ్బంది, మా విఐ రమారెడ్డి అండ్ మా సెక్యూరిటీ సిబ్బంది దాన్ని తనిఖీ చేయగా ఇమీడియట్గా ఆడ వెహికల్ యొక్క లోపల డిక్కీ లోపల శాఖ చెక్కింగ్ మా వాళ్ళు బాగా గుర్తించి వాటిని బయట తీశారు. ఇక్కడ కొద్ది రోజుల నుంచి మేము బాగా సెక్యూరిటీ టైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మా మద్యం తిరుమలకి వెళ్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా సిఎస్ఓ గారు, మా విజిఓ గారు ఒక ఆదేశాలను మేము పాటిస్తూ ఈ విధంగా సెక్యూరిటీని బాగా టైట్ చేసాం. దానిలో భాగంగా ఈరోజు దీన్ని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే లోపల వెహికల్ యొక్క లోపల బాగా ఇంజిన్ ఉంటుంది, ఆ ఇంజిన్ లోపల పెట్టినారు ఇవన్నీ కూడా 14 బాటిల్స్ కూడా బయటకు ఎవరికి కనిపించవు. మా సిబ్బంది శాఖ చెకింగ్ నిర్వహించడం వల్ల వీటిని పట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ ఇచ్చే సందేశం అంటే ఇక్కడ మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. ఎవరు కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేశారంటే వాళ్ళని కంపల్సరీగా పట్టుకొని పోలీసులకు అప్పగించి వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము కంపల్సరీగా చేస్తాము. కాబట్టి ఎవరు కూడా మద్యం కానీ మాంసం కానీ ఎటువంటి ఏది కూడా తీసుకెళ్లకుండా ఉండాలని ట్రై చేయాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎంపీడీఓ మమతాబాయి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీపీ సుకన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారంలోని తన ఛాంబర్లో నిరసన దీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఇటీవల యాచారం గ్రామానికి వచ్చారు. అయినప్పటికీ ఎంపీపీ కానీ ఎంపీటీసీలకు కానీ ఎంపీడీఓ సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ఎంపీడీఓ మమతను వివరణ కోరగా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని చెప్పారు. అధికారుల సూచనల మేరకే పనిచేస్తున్నట్టు వివరించారు. ఏ డిపార్ట్మెంట్ గురించి అడిగినా కూడా నాకు సంబంధం లేదంటే ఒక మండలాధికారి, ఒక ఎంపీడీఓ, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినా కూడా మీరు అట్లా చెప్పొద్దు, అట్లా చెప్పడం భావ్యం కాదని నేను పిలిపించుకొని మాట్లాడడం కూడా జరిగింది. మీరు ఎవరు నాకు చెప్పడానికి? మీరు నా పై ఆఫీసరా? ఇది నిన్నటి నుంచి స్టార్ట్ అండి. నాకు మొన్న జరిగిన అవమానానికి నిరసనగా నిన్న మండే నుంచి చేయడం జరిగింది. ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను ఆమె బదిలీ అయ్యేంత వరకు, నాకు ఆమె మీద చర్యలు తీసుకునేంత వరకు నేను ఈ నిరసన కొనసాగిస్తూనే ఉంటాను. మద్దతుగా నిన్న మా ఎంపీటీసీలు కూడా రావడం జరిగింది, వద్దని తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇది ఈ విధంగానే కొనసాగుతుంది. ఆమె బదిలీ అయ్యేంత వరకు కూడా నేను వదిలేదు లేదు. అధికారి కావాలండి, నాకు క్వశ్చన్స్ వేసే అధికారి వద్దు. నేను పని చేయించుకోవాలి అనుకుంటున్నాను. నా మండల పరిషత్తు లాస్ట్ 1 year లో స్టేట్ ఫస్ట్ లో ఉంది. కానీ ఈసారి లాస్ట్ లీస్ట్ లో ఆమెనే రిమార్క్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ బెస్ట్ అంటే యాచారం మండలంలో గత సంవత్సరం కింద ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అని చూసుకుంటే అసలు బాగాలేదని ఆమెనే చెప్పడం జరిగిందన్నమాట. అట్లాంటి అధికారి మనకొద్దు. మీరుండి బాగలేదు అని చెప్పడం కూడా ఎంతవరకు న్యాయము? మీరు స్పెషల్ ఆఫీసర్ గా ఉండి యాచారం గ్రామాన్ని ఏమాత్రం అభివృద్ధి అంటే మీరు స్పెషల్ ఆఫీసర్ గా ఎట్లా ఏ విధంగా చేయాలని గైడ్లైన్స్ ఇవ్వాలి సర్పంచెస్ కానీ ఎంపీటీసీస్ కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు. కానీ మీరే ఫెయిల్యూర్ అని చెప్తే ఎట్లా అండి అని చెప్పడం కూడా జరిగింది.
సర్పంచ్లు కానీ ఎంపీటీ గున్గల్ గ్రామానికి మన మండల పరిషత్ మన మండల ఆధ్వర్యంలో ఉన్న గున్గల్ గ్రామానికి ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తే మీరు ఎందుకు వచ్చారండి, చెప్పొద్దన్నారు మాకు మీరు అన్నట్టుగా మాట్లాడింది. ఏంటి సార్ అని CEO గారిని కూడా మేము మళ్ళీ అడిగితే, అమ్మ వచ్చింది కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నా ముందల అని మళ్ళీ హెచ్చరించడం కూడా జరిగింది. మమ్మల్ని కానీ వైఎస్ఎంపీ గారిని కానీ ఎందుకు వస్తున్నారు మాకు చెప్పొద్దన్నారు. రీసెంట్గా పల్లె ప్రగతిలో లాస్ట్ డేలో భాగంగా కూడా మనకు అడిషనల్ కమిషనరు రవీందర్ సార్ కూడా అరవింద్ సంథింగ్ సార్ వచ్చినప్పుడు కూడా చెప్పలేదు. నాకు తెలిసి అంటే ఆమె చెప్పలేదు అని అంటే ఆ టైంకి చెప్పింది అనమాట. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు అని అంటే, లేదండి సడన్ సర్ప్రైజ్ అంటే ఓకే అన్నాను. అన్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే పలానా విలేజ్ అంటే, వద్దాము నేను వేరే విలేజ్ తీసుకెళ్తాను, నాకు ప్రాబ్లమ్స్ ఉన్న విలేజ్ చూపిస్తే ఏదైనా సలహాలు ఇస్తారు వచ్చిన ఆఫీసర్లు అని చెప్తే, లేదు లేదు అని నాకు పెట్టకుండా తీసుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 31 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు జాతీయ రహదారి గుంటూరు నుంచి కాకినాడ పోర్టు వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. దీంతో రేషన్ బియ్యపు బస్తాలు లభించాయి. రాయదండిలో ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సర్పంచ్ ధర్మాజి కృష్ణ కోరారు. ఉపాధి హామీ పనులను పెద్దంపేట గ్రామస్తులు పాలకవర్గం అడ్డుకున్నారంటూ గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధి పనులు తమ దాకా రావడం లేదన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు ఉమ్మడి రాయదండి గ్రామంలో ఎలా జరిగేవో అదేవిధంగా జరగాలని అదనపు కలెక్టర్ని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మాజి కృష్ణ, పవన్ కుమార్, లక్ష్మి, రాయమల్లమ్మ, పుష్పలత గ్రామస్తులు పాల్గొన్నారు. సమస్యలో మాది గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉన్నప్పుడు పెద్దంపేట గ్రామం ఉండేది మాకు అనుబంధంగా. ఆ గ్రామం మన కొత్త పంచాయతీలలో కొత్తగా ఏర్పడింది. మా గ్రామం మాకు వేరు సపరేట్ అయినాయి. ఈ గ్రామ పంచాయతీలు ఎవరి వాళ్ళే ఉన్నాయి. అయితే ఉపాధి హామీ పనులు జరిగేటప్పుడు పెద్దంపేట వాళ్ళు పనులు ఆపేయడం జరిగింది. ఏరియా అంతా మాదే అని చెప్పి రావద్దని ఆపేయడం వల్ల మా గ్రామస్తులకు చేద్దామంటే ఎక్కడ విలేజ్లో ప్లేస్ లేదు. దానివల్ల మేము ఇలా కలెక్టర్ గారికి కలిసి ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని గత 3 నెలల నుంచి వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు, జరిగేలా చూడాలని చెప్పడం జరిగింది. అట్లనే ఎవరి పరిధి ఏ గ్రామానికి ఉన్న పరిధి వాళ్ళు చూపెడితే మా పనులకు మాకు ఇబ్బంది లేకుంటే ఆటంగా. వరద నీరు పోటెత్తడంతో నల్గొండ జిల్లా మూసి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642 అడుగులకు చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. 6 గేట్ల నుండి 1 ఫీట్ మేరకు గేట్లను ఎత్తి 4000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే 6000 పై చిరుకు ఉందని మూసీ డ్యామ్ చీఫ్ ఇంజనీర్ రమేష్ వివరించారు. ఏ క్షణమైనా నీటి ఉధృతి పెరగవచ్చని మూసీ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేశారు.
తగిలించావు నాకు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కార్యాలయం వద్ద భక్తుల ఆందోళన చేపట్టారు. సిఫార్సు లేఖలు తీసుకోవాలంటూ అదనపు ఈవో కార్యాలయం వద్ద బైఠాయించారు. తమకు దర్శన టికెట్లు కేటాయించి అడ్డు చెప్తున్నారంటూ మండిపడ్డారు. తక్షణమే తమకు స్వామి దర్శనం కల్పించాలంటూ నినదించారు. దర్శనాల విషయంలో అధికారుల తీరును తప్పుబట్టారు. వాళ్ళు లెటర్ ఇచ్చేటప్పుడు నాకు కనీసం మీరు 1 o'clock దాకా మీరు రిపోర్ట్ చేయండి అని వాళ్ళు చెప్పలేదు. నేను కూడా అడగలేదు, ఎందుకంటే నేను కొత్త లెటర్ తీసుకొని వచ్చాను. దర్శనం గురించి వస్తుంది, లెటర్ వచ్చింది కదా, నా దగ్గర దర్శనం అవుతుందని అనుకున్నా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు 5 అయిపోయింది, టైం అయిపోయింది అన్నారు. ఇక్కడ 11th కంటే మేము 11 to 12 midnight దాకా ఉంటుంది యాక్చువల్గా అయితే. వీళ్ళు వచ్చేసరికి మీరు 1 o'clock రావాలి, ఆల్రెడీ టైం అయిపోయింది, ఓవర్ టైం అయిపోయింది, ఇది ఇప్పుడు మేము తీసుకోలేము, ఏం చేయలేము అని అన్నారు. ఇప్పుడు నాకు 12th అయిపోయింది, నాకు 6 members ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని ఎట్లా దర్శనం ఇప్పటిదాకా 650 kilometers మేము ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత కనీసం దర్శనం చేయకుండా మేము తిరిగి పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కనీసం మేము అడుగుతున్నది ఏం మేము అడగట్లేదు, దర్శనం చేయించండి అని అడుగుతున్నాం. ఎప్పుడైనా పర్లేదు, ఈ రోజు అయినా పర్లేదు, కొద్దిగా టైం తీసుకొని చేయించండి ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చాలా మంది మళ్ళీ దర్శనం లేకుండా ఇంటికి వెళ్ళిపోతే అది పద్ధతి కాదు. చాలా మేము అడుగుతున్నది ఒకటే, దర్శనం చేయించండి అని అడుగుతున్నాం. వీళ్ళు దానికి టైం అయిపోయింది అది అని అంటున్నారు. కొద్దిసారి మీరు అధికారులు కూడా చూసుకోవాలన్నా. మేము ఎక్కడి నుంచి వస్తాం, 650 kilometers 800 kilometers నుంచి వస్తే కూడా మీరు ఇంత లక్షల మంది, రోజుకు లక్షల మంది దర్శనం అయ్యేది. ఇప్పుడు 15,000 20,000 ఎందుకు కాదు? ఇప్పుడు ఇలా అలో చేస్తే కూడా 15,000 20,000 క్రాస్ అవుతుంది, అంతకు మించి అయితే కాదు కదా. ఎందుకు చేయట్లేదు? మార్నింగ్ 7కి వచ్చాము, మార్నింగ్ 7కి వచ్చాము. వీళ్ళ దర్శనం లేదు, ఈరోజు బ్రేక్ దర్శనం ఎవరికి లేదు, ఎంపీ లీడర్ లేదు, మినిస్టర్ లీడర్ లేదు, ఎవరు లేదు, వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ వెయిట్ చేసినాము, చాలా మంది వచ్చి ధర్నాలు కూర్చున్నాము. అప్పుడు మరి వచ్చి మరి అలో చేస్తున్నాడు అందరూ. చాలా గలట్ పొద్దున్న చాలా మంది వెళ్ళిపోయినారు. మొత్తం అలాట్మెంట్ ఓన్లీ రూమ్స్ అంతా ఇస్తున్నాము, రూమ్ తీసుకుపోవాలని రూమ్కి ఇచ్చారు. కానీ దర్శనం లేదంటున్నారు మార్నింగ్ నుంచి. మార్నింగ్ దర్శనం లేదు ఈరోజు అంటున్నారు. టికెట్ ఇంకా ఇవ్వలే, ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు అంతా స్ట్రైక్ చేసినాక ఇస్తామని చెప్తున్నారు. 12 o'clock వరకు అక్కడ 34లో వెయిట్ చేసాం. మెసేజ్ రాలేదు, రిజెక్ట్ అని రాలేదు, డబుల్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని రాలేదు, ఏ రాలేదు. స్లిప్ మాత్రం ఇచ్చారు, ఎనాల్మెంట్ స్లిప్ ఇచ్చిన తర్వాత వచ్చి దర్శనం టికెట్లు ఇవ్వలేదు. ఈ రోజు కూడా ఇదిగండి స్లిప్. మా దగ్గర ఇప్పుడు చాలా లాంగ్ నుండి వచ్చాము దర్శనం చేసుకోవడానికి. ఎటువంటి ఆపర్చునిటీ మాకు లేదనమాట. ఒకవేళ ఒక 300 rupees టికెట్ కానీ, ఇంకా ఫ్రీ దర్శనం కానీ, ఇంకెలా చేసుకోవడానికి కూడా అంటే 100% మేము వెనక్కి వెళ్ళాలి తప్పితే సెకండ్ ఆల్టర్నేటివ్ లేదు. ఇలా యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తే జనాలు ఇంతవరకు హోప్స్ పెట్టుకొని రారు కదా. నిన్న కూడా సేమ్ ప్రాబ్లం. ఇదిగా ఎనాల్మెంట్ స్లిప్. ఒకవేళ ఏమైనా అప్లికేషన్లో ప్రాబ్లం ఉంటే యాక్సెప్ట్ చేయకూడదు కదా. అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి దర్శనంకి టికెట్స్ మాకు ప్రొవైడ్ చేయలేదు. నేను SMS వస్తుంది అని చెప్పారు, మెన్షన్ కూడా చేయలేదు. అట్లీస్ట్ చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ? సరే SMS తాజా వర్షాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. పోలవరం కాపర్ డ్యాం వద్ద 27.7 మీటర్లకు చేరుకుంది.
సెవెన్ రేస్ ఫౌండేషన్ ఔదార్యం చాటుకుంటుంది. 5 ఏళ్లుగా పేదలకు, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు నిత్యావసరాలు అందజేస్తుంది. చదువుకు దూరమైన వారితో పాటు చదువులో ఉన్నతంగా రాణిస్తున్న పేద విద్యార్థులకు అడాప్షన్ ఫర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కింద విద్యాదానం చేస్తుంది. ఇందులో భాగంగా కాపురాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో 10% గ్రేడ్ మార్కులు సాధించిన వారిని సంస్థ వ్యవస్థాపకురాలు సారా ఫౌండేషన్ తరపున దత్తత తీసుకున్నారు. గీతం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. We connect technology. We connect technology. Sundays Foundation ki thanks. We connect technology ki thanks. Okay. స్టూడెంట్స్ రేపు వస్తారు. సో ఇందులో నాకు చాలా సపోర్ట్ చేసిన మా ఇందిరా గారికి చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ గీతం కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ. సో ఏంటంటే కాలేజీకి వచ్చిన వెంటనే మనకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇలాంటి పిల్లలు ఈ జెడ్పీఎస్ స్కూల్ నుంచి 10 out of 10 తీసుకొని చాలా పువర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పిన వెంటనే స్పందించి నేనున్నానని చెప్పేసి కాలేజ్ తరపు నుంచి ఆవిడ మ్యాక్సిమం మనకి సపోర్ట్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. అండ్ ఈ కాలేజ్లో మా పిల్లల్ని జాయిన్ చేసడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. వీళ్ళు కూడా ఫ్యూచర్లో చాలా అచీవ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. 2 to 3 points చెప్పచ్చు. మీరు చెప్పండి, మీకు కావాలంటే కట్ చేసుకొని మీరు ఒక పాయింట్ చెప్పండి, మేడం లాస్ట్ ఓకే. ఏంటంటే ఇలా మీ బ్యాక్గ్రౌండ్ మీకు ఎవరికో ఒకరు ఫాదర్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారు కదా, సో ఆ పాయింట్ మా ఫాదర్కి ఇట్లా పర్లేస్ ఇచ్చింది కాబట్టి మేము ఫీజు కట్టలేకపోయాము. మా తెలుసుకుని నాకు ఇట్లా హెల్ప్ చేశారు. నేను మళ్ళీ ఫర్దర్ నేను ఈ హెల్ప్ని నా నుంచి కూడా మిగతా వాళ్ళకి చేస్తాను అనేది చెప్పాలి. ఇన్ ఫ్యూచర్ ఈ పేరు చెప్పేసి స్టార్ట్ చేయాలి. సరేనా? నువ్వు ఎట్లా చెప్తావో చూద్దాం. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి జీవనరేఖ ఫౌండేషన్ ద్వారా చేయూతనందించారు. జగదేవ్పూర్ మండలంలోని గొల్లపుల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బండా నరసింహుల కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య సుజాత, పిల్లలు సాత్విక్, గౌతమ్లకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా జీవనరేఖ ఫౌండేషన్ సభ్యులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవ ఖర్చు చేయాలనే లక్ష్యంతో జీవనరేఖ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, శేఖర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత గూటికి దుబ్బాక టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్స్, టీఆర్ఎస్ కండువా కప్పిన మంత్రి హరీష్ రావు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద మద్యం పట్టివేత, 14 మద్యం బాటిళ్లు స్వాధీనం, వ్యక్తి అరెస్టు. విశాఖలో దారుణం, వ్యక్తిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. తూర్పుగోదావరి జిల్లాలో పీడీఎస్ బియ్యం పట్టివేత, అక్రమంగా రవాణా చేస్తున్న 31 టన్నుల బియ్యం స్వాధీనం. అధ్వాన్నంగా మారిన చందుర్తి రాజన్న సిరిసిల్ల మార్గం, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.